నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కుమారాంటి కష్టాలు తీరాయి. ఆమె కన్నీటి వీడియో వైరల్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే పోలీసులు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆమె కథ సుఖాంతమయ్యింది. అసలు ఏం జరిగింది? హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ సర్కిల్లో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ వద్ద వెజ్, నాన్ వెజ్ ఫుడ్ రుచికరంగా ఉందని వీడియోలు వైరల్ కావడంతో ఆమె భోజనానికి డిమాండ్ ఏర్పడింది. ఫుడ్ స్టాల్ కు వచ్చేవారి సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో ఐటీసీ కోహినూర్ సర్కిల్లో ప్రతిరోజు ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దుకాణాన్ని ఖాళీ చేయించారు. ఫుడ్ స్టాల్ నడపకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే తన కుటుంబానికి జీవనాధారమని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. ఈ వీడియో వైరల్ అయి సీఎంకు చేరటం, ఆయన అధికారులకు ఆదేశాలివ్వటం చకచకా జరిగిపోయాయి.